ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ హేలికా పూర్ణిమ హోలీ పండుగ శుభాకాంక్షలు. మార్చి 12వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారికి ప్రతికూల గ్రహాలు ఏమిటో, వాటి అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలని పాటించాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు ఐశ్వర్యం అదృష్టం శీర్షికలో ఒక ఆలయాన్ని మనం దర్శించాలంటే ఏ విధమైన పద్ధతులతో దర్శించాలో, పద్ధతులలో పరమేశ్వరుని దర్శించి రావాలో ఆ విశేషాల్ని, వీటితో పాటు మన ధర్మం శీర్షికలో నిత్య అక్షతల నోము అంటే ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో, చేయవలసిన తీరుతెన్నులేమిటో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే ఈరోజు ఆదివారం, తిరుమల శ్రీవారి ప్లవోత్సవం అంటే తెప్పోత్సవ పరిసమాప్తి, హేలికా పూర్ణిమ అంటే హోలీ పండుగ, లక్ష్మీ జయంతి. 14వ తేదీ మీన సంక్రమణం రాత్రి 7:37 వరకు. 16వ తేదీ సంకష్టాల చతుర్థి. ఈరోజు ఆదివారం, విశేషించి పూర్ణిమ తిథి. సూర్యునికి సంబంధించినటువంటి సౌరశక్తి, అలాగే పూర్ణిమకి అధిదైవతమైనటువంటి చంద్రుని యొక్క శక్తి, ఈ రెండూ కలిసినటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. అందుకోసం ఈ రోజున ఏ పనినైనా చేయబోయేటటువంటి వారు ఆ పనిని గురించి ముమ్మారు చక్కనైనటువంటి అవగాహనతో ఆలోచించాలి అని శాస్త్రం తెలియచెప్పేటటువంటి మాట. కాబట్టి అంతా నాకు తెలుసులే అని అనుకోకుండా ముమ్మారు దాన్ని ఒకసారి మనసులో అనుకుని స్పష్టంగా ఆ విధంగా చేస్తే కార్యం సిద్ధిస్తుందని చెప్తూ ఉండేటటువంటి మాటకు అనుగుణంగా ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన సూర్య భగవానుని అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించుస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి తాము ఆరంభించినటువంటి పనుల్లో కదలికలు జరుగుతాయి. తాము ఆరంభించి ముగింపుకి వచ్చినటువంటి కార్యక్రమాలు ముగింపు దశకి చేరుకుంటాయి. మొత్తానికి పనుల్లో స్తంభన లేకుండా పని పూర్తి అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. భరణీ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ఉండడమే కాకుండా తాము ఎవరెవరిని సహాయపరులుగా భావిస్తూ ఉన్నారో వారి నుండి సహాయాలు కూడా సకాలంలోనూ తాము ఊహించినటువంటి దానికంటే ఎక్కువగానూ కూడా అందే అవకాశం కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి కుటుంబ ఐకమత్యంతో పాటు ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ, వ్యాపారంలోనూ తమ పైన క్రింద ఉండేటటువంటి అధికారులతో, అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఎంతో ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి వారంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగాను, హేలికా పూర్ణిమ అంటే హోలీ పండుగ జరుగుతున్నటువంటి కారణంగాను ఈ సందర్భంగా అనేక విధాలైన రంగులు కలిగిన పుష్పగుచ్ఛాన్ని ముఖ్యులైనటువంటి వారికి, మీరు ఆరాధించే వారికి, గొప్ప అయినటువంటి వారికి సమర్పించి నమస్కరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము ప్రయత్నించినటువంటి ప్రయత్నాలని విరమించనే కూడదు, కొనసాగిస్తూ ఉండాలి.
ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఏ క్షణాన ఏది జరుగుతుందో అనే మనోవ్యాకులత, మనోభయం హెచ్చుగా ఉంటుంది. జరిగేదంటూ ఏమాత్రం ఉండదు, కానీ జరుగుతుందనే భయం మాత్రం ప్రతి క్షణము పీడిస్తూనే ఉండొచ్చు. ధైర్యంగా ఉండండి. ఏ విధమైన అధైర్యాన్ని పడద్దు. నిరుత్సాహపరులైనటువంటి వారి దగ్గర మాత్రం వెళ్ళొద్దు. వారు వచ్చినా వారితో మాట్లాడడాన్ని ఏమాత్రము చేయకండి. ధైర్యంగా ఉండగలుగుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి వాదం ఎక్కడైనా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని అనిపించినట్టయితే ఆ ప్రదేశాన్ని ఈ వారానికి వీడి వెళ్ళిపోవడం మంచిది తప్ప వాద వివాదాలు చోటు చేసుకునే స్థలంలో ఉండనే కూడదు. ఇది గట్టి సూచనగా భావించగలగాలి. మృగశిర నక్షత్ర జాతకులు తమ కుటుంబంతో, అలాగే కుటుంబానికి సంబంధించిన సభ్యులతో ఏదైనా మాటలు మాట్లాడే సందర్భంలో చిన్న పొరపక్షం వచ్చేటటువంటి పరిస్థితి వస్తుందేమో అని జాగ్రత్తపడి ఆచితూచి మాట్లాడాలి తప్ప శృతిమించినటువంటి చనువుతోనూ మరేదో ఆలోచనతోనూ తొందరపడి ఒక మాట అన్నట్లయితే దానివల్ల ప్రమాదంలో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. అష్టమ శని కాబట్టి జాగ్రత్తగా వాగ్వ్యవహారం, మాట్లాడే మాటలలో ఉండాలి అని గ్రహించుకోగలగాలి. ఈ రాశివారు ఈ వారం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు కాబట్టి బుధగ్రహ అనుకూలత కోసం ఈరోజు హేలికా పూర్ణిమ పండుగ అయినటువంటి కారణంగా ఆ హేలికా పూర్ణిమ అనుగ్రహం కోసమని, రక్షికా పూర్ణిమ అనుగ్రహం కోసమని పెద్దలైనటువంటి వారి చేతికి పూజింపబడ్డటువంటి తోరాన్ని కట్టి అక్షతలని వేసి ఆశీర్వదింపజేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధైర్యస్థులతో మాత్రమే సహవాసం అంటే కలిసి తిరగడాన్ని చేయాలి. నిరుత్సాహాన్ని చెప్పేటటువంటి వారితో ఏమాత్రమూ కలిసి ఉండనే కూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి ప్రయత్న సిద్ధి జరుగుతుంది. తాము చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఫలించినటువంటి ప్రయత్నాల కారణంగా మీద ఏం కార్యాన్ని చేపట్టాలో ఆ విశేషం ఒక స్పష్టతకి, అవగాహనకి వస్తుంది. ఆనందకరమైనటువంటి పరిణామం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి వ్యాపారము, ఉద్యోగము సామాన్యంగానే ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తే దీంట్లో కీర్తి ప్రతిష్టల్ని పొందగలమో, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని సాధించగలమో ఒక అవగాహన కలుగుతుంది. ఈ వారంలో చాలా చక్కనైనటువంటి పరిణామంగా భావించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి కుటుంబంలో సుఖశాంతులు ఉండడమే కాకుండా నేను బయలుదేరి వెడతాను అన్నప్పుడల్లా కూడా కుటుంబంలో ఉండేటటువంటి వారు విశేషమైనటువంటి అనురాగాన్ని చూపిస్తూ ఉండడం, తన పట్ల బంధువులు, మిత్రులు కూడా విశేషమైనటువంటి సహకారాన్ని చూపిస్తూ ఉండడం ఇంకా ఆయుష్యాన్ని పెంచేదిగా ఉండి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వారం మెండుగా నిండుగా. ఈ రాశివారు ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం హోలీ పండుగ అంటే హేలికా పూర్ణిమ అంటే రక్షికా పూర్ణిమ జరుగుతున్నటువంటి ఈ కాలంలో కుటుంబానికి సంబంధించిన శ్రేయస్కాములు అంటే మన కుటుంబానికి శ్రేయస్సుని కలగజేసేటటువంటి పెద్దలకి వెళ్ళి వస్త్రాన్ని సమర్పించి వారికి పాదాభివందనాన్ని చేసి కుటుంబాన్ని చల్లగా ఉంచేలా చూడవలసిందని ఆశీర్వచనాన్ని పొంది రావడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏమాత్రపు అహంకారాన్ని పొందనే కూడదు, అహంకారంతో గర్వించి మాట్లాడనే కూడదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి ప్రయాణాలు అధికమైనటువంటి శ్రమతో చేయవలసి వస్తుంది. అది కూడా దూరపు ప్రయాణం అవుతూ ఉంటుంది. అనుకోకుండా చేసేటటువంటి ప్రయాణం అయినటువంటి కారణంగా శరీరం చాలా అలసటకి, బడలికకి గురి అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దూరపు భార ప్రయాణాన్ని వాయిదా వేసుకునేందుకు ప్రయత్నించడం అవసరం.
పుష్యమి నక్షత్ర జాతకులకి ముఖ్యమైనటువంటి పనిని నెరవేర్చుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా పనుల ఒత్తిడి ఉన్న కారణంగా అలా వెళ్ళి ఇలా రావడం సాగుతుందే తప్ప సంపూర్ణంగా పని భారాన్ని నెత్తిన వేసుకుని ఆ పనిని పూర్తి చేయడం అనేది సాధ్యపడకపోవచ్చు. అయినా 100లో 20% అవుతుందనేటటువంటి ధైర్యంతో ఉండొచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులు చిన్నదైనటువంటి పెట్టుబడితో కొనుగోళ్ళని కానీ చేసినట్టయితే నష్టం రాదు, కానీ వ్యాపారం అభివృద్ధి దిశగా సాగుతుంది. ఆ విధమైన ప్రయత్నాన్ని చేయొచ్చు. ఎక్కువ పెట్టుబడిని పెట్టడం మాత్రం ఈ వారం అంత శ్రేయస్కరం కాదు అని గ్రహించగలగాలి. ఈ రాశివారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం ఈరోజు లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తెల్లని పుష్పాలతో సంపూర్ణమైనటువంటి పూజని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య దైవ దర్శనాన్ని, అంటే రోజు సమీప దైవాన్ని దర్శించడం అనేది మరవకుండా ఉండడం మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి తమ పనులన్నీ దాదాపు బాగా పూర్తయినటువంటి కారణంగా తెలియనటువంటి గర్వము, ఆనందము, అహంకారము లోపల ప్రవేశించి మాట తొందరపాటు వస్తుంది. దాని కారణంగా చిన్న చిక్కులో పడే ప్రమాదం ఉంది. కాబట్టి మాటలో తొందరపాటు, దుడుకుతనాన్ని చూపించకూడదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఎప్పుడో ఆగిపోయినటువంటి న్యాయస్థానానికి సంబంధించిన వివాదం తిరిగి మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎవ్వరి మీదికి కాలు దువ్వకుండా మౌనంగా ఉండడం మంచిది తప్ప వాద వివాదాలకి అవకాశాన్ని ఇచ్చే విధంగా మాటలని మాట్లాడడం ఉత్తమం కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకున్నటువంటి నైపుణ్యాన్ని చూపించుకునేటటువంటి దిశగా వ్యాపారాన్ని చేసుకోవడం మంచిది తప్ప మరొకరితో భాగస్వామ్యాన్ని వహిద్దామనే అభిప్రాయంతో కాలక్షేపాన్ని చేస్తూ తమలో ఉన్నటువంటి కౌశల్యం, అంటే పనిని చేసుకోగలిగిన నైపుణ్యాన్ని వ్యర్థంగా కాల సంహరణాన్ని చేస్తూ ఆ వాద వివాదాలతోనూ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూనూ కాలాన్ని, అంటే సమయాన్ని వ్యర్థపుచ్చుకోవడం సరికాదు. వెంటనే పనిని ప్రారంభించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం లక్ష్మీ జయంతి నడుస్తున్నటువంటి ఈ రోజున లక్ష్మీదేవికి తెల్లనైనటువంటి వస్త్రాలతో అమోఘమైనటువంటి వస్త్ర పూజని చేస్తూ, అంటే వస్త్రాలని అమ్మవారికి సమర్పిస్తూ ఆమెకు చందన అభిషేకాన్ని చేయించడం లేదా చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆచితూచి అడుగు వేయాలి తప్ప తొందరగా అడుగులు అనాలోచితంగా వేస్తే ఇబ్బందికి గురి అవడం అనేది నిశ్చయం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ ప్రణాళికని వేసుకున్నప్పటికీ కూడా ప్రణాళిక మెల్లమెల్లగా మారుపాటుకి గురై తామనుకున్నటువంటి ప్రణాళిక విధానమే మారిపోవచ్చు. అందుకు సిద్ధపడి ప్రణాళికని వేసుకోవాలి తప్ప ఇలాగే జరుగుతుంది అనేటటువంటి నిర్ణయంతో ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికి గురి కాక తప్పదు. హస్త నక్షత్ర జాతకులు ముఖ్యంగా బుద్ధికి సంబంధించినటువంటి ఆ ఆలోచనని జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. తొందరగా మాట్లాడేసి దానికి అనుగుణంగా బుద్ధితో నిర్ణయాలు చేసేసి ఇబ్బందుల్ని మరింతగా చేసుకుని జీవితాన్ని ఒక పీఠముడిగా చేసుకోవడం కంటే పెద్దలైనటువంటి వారి సలహాలని, సూచనల్ని అనుభవజ్ఞుల యొక్క ఆలోచనలతో ముడివేసుకుని మాట్లాడుకుని చేసుకోగలిగితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనే విశేషాన్ని గమనించగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు
ఉద్యోగాన్ని మారేటటువంటి పరిస్థితి కానీ లేదా ఉద్యోగ స్థలాన్ని మార్చేటటువంటి ఆలోచనకి కానీ వస్తారు. ఒక క్షణం ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప ఈ వారంలో ఈ నిర్ణయం వచ్చింది కదా అనే ఊహకి అనుగుణంగా వెంటనే ఉద్యోగాన్ని మార్చడం లేదా ఉద్యోగ స్థలాన్ని మార్చడం వంటివి చేసేయకూడదు అని కొద్దిగా ఆలోచించుకోగలగాలి. కన్యారాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం మనస్తాపాన్ని కలిగించేటటువంటి కుజుడు కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ధాన్యాన్ని నీళ్లలో వేసి ఆ ధాన్య జలంతో లక్ష్మీ జయంతి అయినటువంటి రోజున అమ్మవారికి అభిషేకాన్ని చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ పరిస్థితి అంతా కూడా తాత్కాలికమే అని అనుకోవాలి తప్ప ఎల్లకాలము ఇలాంటి ఇబ్బందుల్లోనే గడుపుతాం అని అనుకోనే కూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు తాము స్వయంగా మానసికమైనటువంటి ఆందోళనకి గురి అవుతారు. ఆందోళనకి గురి కావడానికి బాధ్యత తీసుకోవాల్సిన వారు వారే. కారణం వారే ఇలాంటి ఆందోళనకి కారకులు అయ్యారు కాబట్టి, అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని చేసి అలాంటి ఆందోళనకి కారణం అయ్యారు కాబట్టి వెంటనే తొలగించుకునేందుకు తగిన ప్రయత్నాన్ని చేసుకోవడం అవసరం. స్వాతి నక్షత్ర జాతకులు ఇనుము అలాగే ఇతరమైనటువంటి లోహాలకి సంబంధించిన వ్యాపారాలని చేస్తున్న వారైతే ఆర్థికమైనటువంటి మాంద్యం ఏర్పడవచ్చు, వ్యాపారం పెద్దగా కొనసాగకపోవచ్చు. అది ఈ వారానికి మాత్రమే. విశాఖ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు. తమ చేతిలో ఉన్నటువంటి నిర్ణయాన్ని జాగ్రత్తగా కానీ చేసుకోగలిగినట్లయితే జీవితానికి సంబంధించిన చక్కనైనటువంటి నిర్ణయాన్ని చేసుకోగలుగుతారని ఒకటికి మరోమారు గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగాను ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తున్నటువంటి కారణంగా సంకష్టహర చతుర్థి రోజున నైరుతిలో ఉన్నటువంటి మట్టితో వినాయకుని విగ్రహాన్ని యథాశక్తి చేసి ఆయనకు వినాయక చవితి పూజలాగానే చేసి నిమజ్జనాన్ని ఆ రోజునే చేయడం ఎంతైనా సత్ఫలితాలని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తప్పక సహనాన్ని వహించి తీరాలి తప్ప నోరు చేసుకునే కూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి చెప్పలేనిటువంటి సహనశీలత తనంత తానుగా అలవాటు పడుతుంది. సహజంగా విశాఖ నక్షత్రం వారు కొద్ది విపరీతమైనటువంటి అసహన భావంతో ఉండవచ్చునేమో, కానీ చెప్పలేనిటువంటి సహనశీలత ఈ వారం ఏర్పడి జీవితానికి గమ్యం ఏమిటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అనురాధ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సుఖంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏం చేయాలనేటటువంటి విషయంలో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. మొగమాటాన్ని విడిచిన కారణంగా ఎంత ధైర్యం కలుగుతుందనే విశేషాన్ని స్వయంగా తెలుసుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ధైర్యంగా గడపగలుగుతారు. తమ ధర్మం తమని గెలిపిస్తుందనేటటువంటి స్థిరమైన నిర్ణయమైన నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఉండగలుగుతారు. భయాన్ని పూర్తిగా దూరంగా పెట్టి ఉంచగలుగుతారు. ఇది చక్కనైనటువంటి పరిణామం. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూలమైనటువంటి గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం సంకష్టహర చతుర్థి రోజున ఆ స్వామి అయినటువంటి వినాయకునికి 16 ఉండ్రాళ్ళని యథాశక్తి నివేదనం చేయడం పూజానంతరం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కుటుంబ వ్యవహారాన్ని 10 మందితో చర్చించడం కాకుండా గుంఫనగా ఉండి ఎప్పటి నిర్ణయాన్ని అప్పుడు తీసుకుంటూ కాలాన్ని గడపాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ, వ్యాపారంలోనూ కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ కూడా శని అంతా అనుకూలించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తగానే ఉద్యోగం పట్ల ఉండాలి తప్ప నిర్లక్ష్యంతోనూ అశ్రద్ధతోనూ ఉండడం ఏమాత్రం సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నోటి దురుసుతనాన్ని కొద్దిగా తగ్గించుకోవలసిన అవసరం ఉన్నది. లేని పక్షంలో క్రింది ఉద్యోగులు, పై అధికారులు కూడా విరోధించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ఆ సంస్థలో ఉండడం కష్టమయ్యేటటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. నిదానంగా వ్యవహరించాలి శని అననుకూలత కారణంగా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పదవిలో ఆధిక్యం లభిస్తుంది. అలాగే వేతనంలో కూడా ఆధిక్యం లభిస్తుంది. కానీ దాంతోపాటు పనిభారం బాగా పెరిగేటటువంటి కారణంగా తీవ్రమైనటువంటి శ్రమకి, అలసటకి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించుకోగలగాలి ఆరోగ్యం పట్ల. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం మనస్తాపాన్ని కలిగించేటటువంటి కుజుడు కాబట్టి ఈ సంకటహర చతుర్థి వచ్చినటువంటి కాలంలో 16 తోరాలకి పూజ చేసి అవకాశం ఉన్నట్లయితే 16 మందికి వినాయక స్తోత్రాన్ని, అంటే 16 నామాల వినాయక స్తోత్రాన్ని జపిస్తూ చేతికి ముడివేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాలి తప్ప యథేచ్ఛగా ఖర్చు చేయడం సరికాదు. ఇబ్బందికి గురి చేసుకోవడమే అవుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పనిలో పట్టుదల పెరుగుతుంది. పట్టుదల పెరిగినప్పటికీ కూడా ప్రయత్నం ఏమాత్రము సాగకపోయేటటువంటి కారణంగా చెప్పలేని అశాంతికి, విసుగుకి, చికాకుకి గురి అవుతారు. కుటుంబ సభ్యులు ఆ సందర్భంలో ఈ వ్యక్తితో సహకరించాలి తప్ప వారు వాద వివాదాలకి దిగి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసుకోకూడదని గ్రహించుకోగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఏదో ఒకటి అమ్మివేయాలనే భావం, ఆలోచన గట్టిగా కలుగుతుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచనని విరమించుకోవడం ఎంతైనా అవసరం తప్ప వెంటనే ఆ కార్యక్రమానికి పూనుకోవడం అంత సరికాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఈ వారంలో ఏదో ఒక విధమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టాలనే ఊహ కలుగుతుంది. ఊహ మాత్రమే అవుతుంది తప్ప నిర్మాణం చేయగలిగిన అవకాశం ఏమాత్రమూ లభించదు. దానికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా ఏమాత్రమూ లభించే అవకాశం లేదు. కాబట్టి ఒక వారానికి అడుగు వెనక్కి వేయడమే ఉత్తమమని గ్రహించాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం వినాయకుని షోడశనామాలని అవకాశం ఉన్నన్ని ఎక్కువ మార్లు రోజుకి గారి పారాయణాన్ని చేస్తూ ఉన్నట్టయితే సంపూర్ణమైన గణేశ అనుగ్రహం లభించి పరిస్థితులన్నీ చక్కబడతాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని ఇంట్లో మరువనేకూడదు. తమకి అవకాశం లేని పక్షంలో కుటుంబ సభ్యులతో చేయిస్తూనే ఉండాలి తప్ప వాయిదా వేయకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ, ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు వస్త్ర వ్యాపారానికి చెందిన వారు కానీ అయినట్లయితే వస్త్ర వ్యాపారాలు చాలా హెచ్చుగా జరుగుతాయి, అనుకూలంగా ఉంటుంది. చెప్పలేనటువంటి లాభాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులు లోహ వ్యాపారానికి సంబంధించిన వారైనా, న్యాయ, విద్య, వైద్య రంగాలకి చెందిన వారైనా మంచి వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. ఈ వారంలో సరైనటువంటి వారం ఈ 3 రంగాల వారికి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు భూమిని కానీ గృహాన్ని కానీ అమ్మడం చేయకుండా భూమి, గృహాన్ని కొనేటటువంటి ప్రయత్నాన్ని రుణాన్ని చేసి కానీ చేసినట్టయితే తప్పక అనుకూలించేటటువంటి కాలం. కొత్తది కొనుక్కోండి తప్ప ఉన్నది అమ్ముకోవాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోవడం ఉత్తమం ఈ వారంలో.
ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా తిరుమల శ్రీవారి ప్లవోత్సవం జరుగుతున్న ఈ కాలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్లవోత్సవాన్ని జరుగుతున్నట్టుగా భావించి తామియ్యదలిచినటువంటి ద్రవ్యాన్ని సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణం జోలికి వెళ్ళొద్దు, రుణాన్ని చేయొద్దు, రుణాన్ని ఇయ్యొద్దు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. చేసినటువంటి ప్రయత్నాలన్నీ గట్టిగానే ఉంటాయి, కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకు సిద్ధపడి ఉండవలసిందే. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్యం పట్ల, అలాగే తమ సంస్థ కార్యకలాపాల పట్ల ఎంతో శ్రద్ధని పాటిస్తారు. కానీ ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప అనుకున్నంత స్థాయిలో ఫలితం ఉండదు. దానికి సిద్ధపడి ఉండక తప్పదు. రేవతి నక్షత్ర జాతకులు తమ పిల్లలకి సంబంధించినటువంటి విద్య ప్రవర్తన పట్ల ఎంతెంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుత్సాహపడకూడదు, దానికి సిద్ధపడి మాత్రమే ఉండాలి. ఈ వారానికి మీనరాశి వారికి ఈ వారం గణేశ అష్టోత్తర శతనామ పఠనం అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయిన కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం పసుపు వినాయకుడిని సంకష్టాల చతుర్థి రోజున ఏర్పాటు చేసి పూజానంతరం ఆ పసుపు వినాయకుడిని నీళ్లలో కలిపి పుష్పవృక్షం అంటే ఏదో పూల మొక్క మొదట్లో పోసివేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పిల్లల చదువుల పట్ల, ప్రవర్తన పట్ల శ్రద్ధని పాటించడం తప్పనిసరి. నుదుటన తప్పనిసరిగా సంప్రదాయానికి అనుగుణంగా కుంకుమని కానీ విభూతిని కానీ తమ సంప్రదాయానికి అనుగుణంగా ధరించాలి. గుడి ఆవరణలో పాద ప్రక్షాళన చేసుకోవడం తప్పనిసరి. ఆలయ ప్రవేశానికి ముందు గోపురానికి నమస్కరించి దైవ నామ జపాన్ని చేస్తూ ఆలయ దర్శనాన్ని చేయాలి. దైవస్మరణ చేస్తూనే ప్రదక్షిణలు చేయాలి తప్ప అనవసరమైన మాటలతో ప్రదక్షిణం చేయడం సరికాదు. ఆలయంలో మూల విరాట్టుని కళ్ళు తెరిచి మాత్రమే మనసారా తిలకించాలి తప్ప కళ్ళు మూసుకుని దైవం ఎదుట నిల్చోవడం సరికాదు. ఆలయంలో దైవ దర్శనం అయిపోయాక మౌనాన్ని వహిస్తూ దైవ స్మరణని అవకాశం ఉన్నంతసేపు చేసుకోవాలి. నవగ్రహాలకి, ఆలయంలోని వృక్షాలకి సూర్యాస్తమయం అయ్యాక ప్రదక్షిణాలు చేయడం సరికాదు. ప్రధాన ఆలయం వెనుక భాగం అసుర భాగం కాబట్టి ఆ ప్రాంతంలో గర్భాలయం వెనుక ఉండేటటువంటి గోడని తాకడం, నమస్కరించడం వంటివి సరికాదు. ఆలయ దర్శనం అనేది మొత్తం మీద ఒక కాలక్షేపానికి సంబంధించిన అంశంగా కాకుండా ఓ పవిత్రమైన కార్యక్రమంగా భావించాలి. మన ధర్మం శీర్షికలో నిత్య అక్షతల నోముని గురించి ఒక్క మాట అనుకుందాం. ఇంట్లో ఏ విధమైనటువంటి అశాంత వాతావరణం లేకుండా ఉండడానికి ఇంటికి మధ్య కేంద్రమైనటువంటి గృహిణి మాటని కుటుంబ సభ్యులందరూ కూడా శ్రద్ధతో విని పాటించేందుకు, అలాగే శుభవార్తల్ని మాత్రమే వినేటటువంటి పరిస్థితులు ఇంట్లో నిత్యము తిరిగాడేందుకు నిత్య అక్షతల వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది సంప్రదాయబద్ధంగా వస్తున్నదే కానీ మధ్యకాలంలో ఆగిపోయింది ఎక్కడో తెలియదు. గృహిణి అయినటువంటి ఆమె అక్షతల్ని స్నానం చేసిన మీదట కలుపుకుని పసుపుని అక్షతల్ని పుచ్చుకుని ఇద్దరు గృహిణుల వద్దకి వెళ్ళి స్వయంగా తానే పసుపుని ముందు కుడి పాదానికి తరువాత ఎడమ పాదానికి రాసి ఆమెకు అక్షతల్ని ఇచ్చి ఆశీర్వదింపజేసుకోవాలి. అలాగే రెండవ గృహిణి వద్దకి కూడా వెళ్ళి పసుపుని స్వయంగా కుడి పాదానికి పిమ్మట ఎడమ పాదానికి రాసి అక్షతల్ని ఇచ్చి ఆశీర్వదింపజేసుకోవాలి. ఇద్దరు గృహిణుల ఆశీర్వచనాన్ని పొందినటువంటి ఈ గృహిణి మానసికంగా సుఖంగా ఉంటుంది, ఆందోళన లేకుండా ఉంటుంది. ఆందోళన లేని తనం కారణంగా ఈ గృహిణి ఈ ఇంటిని అంతటినీ కూడా శాంతిమంతంగా ఉంచగలుగుతుంది. కుటుంబం అంతా
తన మాటని వినేలా చేసుకుంటుంది. పార్వతీదేవి ఈ విధమైనటువంటి వ్రతాన్ని తెలియజేస్తూ నిత్య అక్షతలను నిరంతరం వేయించుకునే గృహిణి ఇంటినంతటినీ చక్కదిద్దగలుగుతుందని స్వయంగా పార్వతీదేవి పరమేశ్వరునికి తెలియజేసింది. పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు. మరి ఆ వ్రతాన్ని ఆచరించి కుటుంబాన్ని శాంతివంతంగా ఉంచుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పవిత్రవంతమైన సుదినం. హోలీ పండుగ విశిష్ట లక్షణంలో ఈ రోజునే క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అందుచేత లక్ష్మీ జయంతిగా కూడా ఈ యొక్క సుదినాన్ని మనం ఆరాధన చేస్తాం. అంతేకాకుండా మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణోత్సవం ఈ పవిత్ర సుదినానే జరుగుతుంది. ఈ యొక్క లక్ష్మీ ఆవిర్భావానికి సంబంధించి గృహము, యజమాని, ఇల్లాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్షు, సిరి సంపదలు, ఆనందం ఇవన్నీ కూడాను మనకు తప్పనిసరిగా కలగటానికి ఈ యొక్క హోలీ పండుగ నాడు రంగురంగుల చక్కటి నీరు ఒకరిపైన ఒకరు ఆనందతత్వంలో చల్లుకోవటమే కాకుండా గృహ ప్రాంగణంలో గనక సింహద్వారానికి ఎదురుగా దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా కూడాను ఉంచుకోవటానికి దీపారాధన అనేది ఈరోజు రాత్రి తెల్లవార్లు కనుక వెలిగించినట్లయితే ఆ దీపలక్ష్మి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన మీ గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సంపాదించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈ హోలీ పండుగ నాడు లక్ష్మీదేవిని మారేడు దళాలతోనూ తెలుపు రంగు కలిగినటువంటి మల్లెపూలతోనూ పద్మ పుష్పాలతోనూ అష్టోత్తర శతనామావళితో అర్చన చేయటమే కాకుండా లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి బెల్లంతో కూడినటువంటి అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి రంగుల విషయంలో కూడాను ఈ హోలీ పండుగ యొక్క ప్రాధాన్యత ఎంతగానో సంతరించుకున్నది. ప్రతి గదిలోనూ కూడాను ఆనందం వెల్లివిరియటానికి మీ ఇంటికి వేసినటువంటి రంగుల యొక్క ప్రభావం కూడాను పనిచేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. లక్ష్మీదేవికి కూడా ఈరోజు వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరణ చేయటం ఆ యొక్క ప్రకృతి మాత యొక్క లక్షణంగా మనం గ్రహిస్తూ ఓం ప్రకృత్యై నమః అని ఆరాధన చేస్తాం. ఈ ప్రకృతి అంతా కూడాను లక్ష్మీమయం అని చెప్పటం. అందుకే మీ యొక్క పూజా మందిరంలో ఎప్పుడూ కూడాను గులాబీ రంగు లేక తెలుపు రంగు కలిగినటువంటి రంగులు స్వచ్ఛతకు, అదృష్టానికి నిదర్శనంగా ఉంటాయి. మీరు నిద్రించేటువంటి పడక గది చక్కటి లేత రంగు కలిగినటువంటి నీలపు వన్నె మీ మనసుకు ఆహ్లాదాన్ని ప్రసాదిస్తుంది. నివసించేటువంటి ఆ యొక్క ఇంటిలోని అదృష్టకరమైనటువంటి రంగుల యొక్క ప్రభావంలో మీ పిల్లల చదువుకునేటువంటి గది తెలుపు వన్నె కలిగినటువంటి రంగులు వారి యొక్క విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయి. అలాగే వంటగది గులాబీ రంగు చక్కటి రుచికరమైనటువంటి ప్రభావాల్ని మనకు ప్రసాదించటానికి వీలుగా భావనాన్ని ప్రసాదిస్తుంది. ఈ హోలీ పండుగ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకి గుర్తుగా ఉన్నది కాబట్టి దుష్కర్మల్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదింపజేయటానికి అగ్ని స్వరూపంలో కూడా ఆరాధన చేస్తాం. ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడే రాబోయేటువంటి శ్రీరామనవమి వేడుకలకు కళ్యాణోత్సవానికి నాంది పలుకుతూ శ్రీరామచంద్రమూర్తిని పెండ్లి కుమారుడిగా చేసేటువంటి
విశిష్ట సంప్రదాయ రీత్యా గృహంలో శ్రీరామచంద్రమూర్తికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించినట్లయితే చాలా చక్కటి అదృష్టకరమైనటువంటి ప్రభావం, మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయంలో ఆయన మంత్రులను సంప్రదించాడు. స్వయంవరం అంటే వచ్చిన వాళ్ళల్లో ఏదో ద్రౌపదీదేవికి నచ్చిన వాడి మెడలో వరమాల వేయడం కాదు. అర్జునుడు వినా వేరొకడు కొట్టలేడు. కాబట్టి అది ఒక మహర్షి చేత కల్పింపబడినటువంటి యంత్రం. అదేదో ప్రాకృతంగా ఏర్పాటు చేసినటువంటి భౌతిక యంత్రం కాదు. మత్స్య యంత్రాన్ని రూపకల్పన చేశారు. అక్కడ పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ధనస్సునుంచారు, బాణములుంచారు. వాటిని గంధ పుష్ప మాలికలతోటి అలంకరించారు. ఏదైనా పరమ పవిత్రమైన వస్తువు అంటే అది మంగళప్రదముగా అలంకరింపబడి ఉండాలి. అప్పుడు దానికి గొప్ప కాదు, యువతల వారి యొక్క శ్రద్ధ ఆవిష్కృతమవుతుంది. ఇప్పుడు ఓ పవిత్రమైన వస్తువు ఉందనుకోండి, ఆ పవిత్రమైన వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అంతేకాని మంగళప్రదమై పరమ పవిత్రమైనటువంటి వస్తువు అక్కడే, అంత మంగళప్రదము అంత పవిత్రము కాని వస్తువు అక్కడే, రెండూ ఒక చోటే పెట్టారనుకోండి, అప్పుడు పవిత్రమన్న మాటకి అన్వయం ఏముంటుంది? కాబట్టి ఆ ధనస్సుని బాణాల్ని అంత పవిత్రమైన పదార్థములతో అలంకారము చేసి ఉంచారు. దృష్టద్యుమ్నుడు స్పష్టంగా చెప్పాడు వచ్చిన రాజులతో, ఇది భౌతిక యంత్రము కాదు, అంటే ఏదో తయారు చేసినది కాదు, ఒక మహర్షి యొక్క తపోబలము చేత నిర్మాణమైనది. ఇవి పరమ పవిత్రమైనటువంటి ధనస్సు బాణములు. ఇంతమంది రాజులు వచ్చారు ద్రౌపదీదేవిని చేపట్టడానికి, ఎందరో వచ్చారు. ఆ రోజులలో గంధర్వులు వాళ్ళందరూ కూడా వచ్చారు దేనికి? చూడ్డానికి. దేవతలు కూడా వచ్చారు. ఇంత గొప్ప మత్స్యయంత్రం పెట్టారు కదా, ఎవరు కొడతారని. అర్జునుడు వినా కొట్టగలిగిన వాడు లేడు. అర్జునుడు లేడుగా, దేవతలకి తెలియదా అంటే అది వేరు విషయం. లోకంలో ఉన్న వాళ్ళ దృష్టిలో అర్జునుడు మరణించాడు, ఎందుకంటే లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. కాబట్టి మరి ద్రుపదుడు ఏ ఆశతో పెట్టాడు మత్స్యయంత్రాన్ని? ఉంటే బయటికి రావాలి. జరుగుతుందా అలా? లేకపోతే అసలు ఇంత కారణ జన్మురాలైనటువంటి పిల్లని ఎవరు చేసుకుంటారు? మరి అప్పుడు యజ్ఞప్రసాదంగా వచ్చిన పిల్లగా, యాజ్ఞసేనిగా, మరి ఇప్పుడు ఆమెకి భర్త ఎవరవుతారు? ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలుగా. అందుకని ఆ ధనస్సు ఎత్తగలిగిన వాడు వచ్చాడు, ఎత్తలేని వాడు వచ్చాడు. ఎత్తలేనని తెలుసున్నవాడు రావడం ఎందుకంటే ఇది అక్కడ ఆసక్తి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. వచ్చిన తరువాత కొంతమందికి కొత్త ఉత్సాహం ఒకటి వచ్చింది. ఎందుకు అంటే ద్రౌపదీదేవిని చూసి, ఆమెని చూశాక అబ్బా ఎంత సౌందర్యరాశో, ఆమెని మనం వివాహం చేసుకుంటే బాగుంటుంది. తనకి శక్తి లేదు, మత్స్యయంత్రం కొట్టలేడు, ఆ ధనస్సు ఎత్తలేనని తెలుసు, ప్రయత్నం చేద్దాం అంటే తనకి శక్తి చాలదన్న దాని జోలికి వెళ్ళడం అపకీర్తికి కారణము కాదా? అంటే తత్కాలమునందు ఆ క్షణంలో కనపడిన ఆకర్షణకి వశులైపోయి భవిష్యత్తుని ఆలోచించుకోలేనటువంటి బేలమనస్కులు ఒక్క సన్నివేశంలో ఎన్ని రకాలైన మనస్తత్వాల్ని ఆవిష్కరిస్తారో.
దీని వెనక తాత్పర్యం ఏమిటంటే నువ్వు అటువంటి వర్గములోకి చేరిపోవద్దు. నిన్ను నువ్వు పరిశీలించుకోవడం అన్నిటికన్నా గొప్ప విషయం. ఎప్పుడూ నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ఉండడం నీకు రావాలి. నిన్ను నువ్వు చెక్కుకోవాలి. నీకు నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరో వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేస్తే కీర్తి రాదు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చెక్కుకుంటే నీకు కీర్తి వస్తుంది. అందుకని ఇందరూ వచ్చి నించున్నారు. ఆమె చేతిలో తెల్లటి పుష్పమాల పట్టుకుంది. ఎవరు ఆ ధనస్సుని పైకెత్తుతాడో, ఎవడు వింటి నారి కడతాడో, ఎవడు ధనస్సుని ఉంచుతాడో, ఎవడు బాణప్రయోగం చేస్తాడో, ఎవడు మధ్యయంత్రాన్ని కొడతాడో వాడి మెడలో ఆమె వరమాల వేస్తుంది. కాబట్టి ఇంతమంది చుట్టూ నిలబడి ఉన్నారు. అది పుష్యమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోహిణీ నక్షత్రంతో ఉంది. ఆ రోజున ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతోంది. దానికి కౌరవులు కూడా వచ్చారు. దుర్యోధనాదులందరూ 100 వచ్చారు, అన్నదమ్ములు. కర్ణుడు వచ్చాడు, అశ్వత్థామ వచ్చాడు, సోమదత్తుడు వచ్చాడు, శిశుపాలుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు, శల్యుడు వచ్చాడు, అక్రూరుడు వచ్చాడు, సాత్యకి వచ్చాడు, సుమిత్రుడు వచ్చాడు, సుకుమారుడు వచ్చాడు, కృష్ణ భగవానుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, వృష్ణి, యదు, భోజ, అంధక వంశాల వారందరూ వచ్చారు. వీళ్ళందరూ ఆ కాలమునందు పరమ ప్రఖ్యాతి చెందినవారు. అందరూ వచ్చి కూర్చున్నారు. అనేక మంది బ్రాహ్మణులు కూడా వచ్చారు. వాళ్ళందరూ ఏదో వేదమంత్రాలు చదువుతున్నారు. అందులో ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు ఇక వివాహమునకు కావలసినటువంటి హోమాన్ని కూడా చేసి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని ఆమె ఎవరి మెడలో వరమాల వేస్తుందో వాడు వరుడు, ఇక వెంటనే వివాహం చేయించాలి కదా. అందుకని ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. సరే, ఏదో స్వస్తివాచకం పలకడానికి, పుణ్యాహవాచనం చేయడానికి, అక్కడ మంచి మాటలు చెప్పడానికి అనేక మంది బ్రాహ్మణులు కూడా వచ్చి కూర్చున్నారు. అందులో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా ఉన్నారు. మరి బ్రాహ్మణులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యాసవాక్కుని ఔదల దాల్చి వచ్చారు. వచ్చి ఆ ద్రుపదపురంలో వాళ్ళు బ్రాహ్మణ సమూహం మధ్యలో కూర్చుని ఉన్నారు. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. మనసు ఎప్పుడూ కూడా 2 కారణముల చేత ఒక వస్తువుని గట్టిగా పట్టుకుంటుంది. విశేషమైన ప్రేమ ఉందనుకోండి, పట్టుకుంటుంది. మా అబ్బాయి అను, మా అమ్మాయి అను, నా అల్లుడు అను, నా కోడలు, నా మనవలు, నాకు ప్రాణ స్నేహితుడు, నాకు మంచి బంధువు, నా గురువు, ఇలా ఏ కారణము చేతనైనా మనసు బాగా ప్రీతి చెందిందనుకోండి, వారి పట్ల అనురక్తమై వారిని బాగా పట్టుకుంటుంది. అప్పుడు ఎంతమందిలో ఉన్నా గుర్తుపట్టేస్తుంది. ఎందుకని అంటే దాని పొంగటువంటిది. వాళ్ళని చూడగానే సంతోషంగా మీరు వచ్చారా అంటారు. వెంటనే వాళ్ళ దగ్గరికి ఎడతారు, వాళ్ళ భుజం మీద చెయ్యేస్తారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. దీనికి రెండో కోణం శత్రుత్వం. వైరభావం ఉందనుకోండి, అప్పుడు కూడా పట్టుకుంటుంది. ఒక వ్యక్తి మీద విపరీతమైన ద్వేషభావం పెంచేసుకున్నాడు అనుకోండి, ఆయన గురించి ఆలోచిస్తాడు. నిజానికి ఆయన గుణములను వక్రీకరించి మాట్లాడినా ఆయన దగ్గర ఉన్నవాడి కన్నా ఆయనకి దూరంగా ఉన్నట్టుగా ఉన్న వాడికి ఎక్కువ తెలుస్తాయి. ఎందుకో తెలుసా? ఆయన వీళ్ళని ఎక్కువ పరిశీలిస్తాడు. కారణం శత్రుభావన చేత. ఎప్పుడు అన్ని కదలికలు తెలుసుకుంటుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎక్కడికి ఎడుతుంటాడు. ఎందుకని? శత్రుత్వ భావనతో. అది ఏం ప్రేమతో కాదు. అబ్బా మళ్ళీ విజయం సాధించాడా మండిపోతూ ఉంటుంది, పట్టుకుంటుంది. శత్రుభావన చేత పట్టుకుంటుంది. దాని లక్షణం మనసుకి. ప్రేమ చేత పట్టుకుంటుంది. అక్కడ ప్రేమతో పట్టుకున్న వాళ్ళు అన్నవాళ్ళు ఎవరున్నారు? ద్రుపద మహారాజు గారు ఉన్నాడు. ఎందుకనంటే అర్జునుణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని. ఎప్పుడు చూశాడు అర్జునుణ్ణి? ఎప్పుడో వచ్చి ఓడించినప్పుడు చూశాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన అలా లక్క ఇంట్లో కాల్చేశాడన్నారు. అందుకని ఆయనకి అనురక్తి ఉంటుంది. సభలో ఎక్కడైనా అర్జునుడు కాని వచ్చాడా నా పుణ్య విశేషం అని సభ వంక తేరిపారి చూసే అవకాశం ఉంటుంది. అయ్యో నా సోదరి, ఈ ద్రౌపదీదేవి అర్జునుడికి కదా భార్య కావాలి. అర్జునుడు ఉంటే మిగిలిన 9 ఉంటారు. కాబట్టి 5 ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళని దాచడం అంత తేలిక? నిప్పుని దాల్చడం అంత తేలిక?
కాగితంలో పొట్లం కట్టగలమా? వాళ్ళ తేజస్సులు తెలిసిపోవు, వాళ్ళ శరీరం తెలిసిపోదు, ఆ సౌష్ఠవం తెలిసిపోదు, ఆ భుజాలు తెలిసిపోవు, ఆ చూపులు తెలిసిపోవు, ఆ నిర్భయత్వం తెలిసిపోదు. కాబట్టి దృష్టజ్యుమ్నుడు చూడాలి కాదు, ద్రుపద పురోహితులు చూడాలి. వాళ్ళు పైగా అక్కడ కూర్చున్న బ్రాహ్మణ మండలి లోపలికి వెడతారు కదా, ఇక శత్రుభావనతో కూడా అంత సమానంగా ఎవరు చూడాలి? దుర్యోధనాదులు చూడాలి. ఎందుకు చూడాలి? చచ్చిపోయారని తెలుసుగా వాళ్ళకి. అంటే బతికున్నారని స్వయంవరం చేస్తున్నాడుగా. ఒకవేళ నిజంగా కానీ ఉన్నారా ఏమి, ఇక్కడ ఎక్కడికైనా వచ్చారా? కాబట్టి వాళ్ళు చూడాలి. అంత బాగా పట్టుకున్న వాళ్ళు పట్టుకోలేని స్థితి అంటే అది అంత తేలిక అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.